నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాలను రాబోయే రోజుల్లో పూర్తిగా మార్చే అవకాశం ఉన్న అంశం డీలిమిటేషన్ బిల్లు, లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలు మళ్లీ తెరపైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాయడం ఈ అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో చెప్తోంది. గత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లులు తీవ్ర రాజకీయ వివాదాలకు దారితీశాయి. మహిళా రిజర్వేషన్కు సూత్రప్రాయంగా మద్దతున్నప్పటికీ దానిని డీలిమిటేషన్తో అనుసంధానం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమిలో చీలికలు పెరిగాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాజకీయ లెక్కలతో ముందుకు సాగుతుండగా అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంటులో మరింత అనుకూల పరిస్థితిని పొందింది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష ఐక్యత బలహీనపడగా ప్రభుత్వం బిల్లును మళ్లీ తీసుకురావడానికి ధైర్యంగా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్యను 800కు పైగా, కొన్ని ప్రతిపాదనలో 850 వరకు పెంచే అంశం చర్చలో ఉంది. దీని ద్వారా మహిళా రిజర్వేషన్ను త్వరగా అమలు చేయాలన్నదే కేంద్రం వాదన. అయితే ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. జనాభా నియంత్రణలో విజయవంతమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి అధిక జనాభా రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచితే ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తగ్గుతాయని వాదిస్తున్నాయి. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇలాంటి షరతులతోనే మద్దతిస్తామని ప్రకటించారు. మరోవైపు మహిళా సంఘాలు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నాయి. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెడుతున్నారు? ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ సీట్లలోనే 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. అసలు మహిళా రిజర్వేషన్ నిజంగా మహిళల రాజకీయ సాధికారత కోసమా, లేక డీలిమిటేషన్ రాజకీయాలకు వేదికగా మారిందా? ఉత్తర దక్షిణ రాజకీయ సమీకరణాలను మార్చే బిల్లా ఇది? పార్లమెంటులో బిల్లు నెగ్గే అవకాశాలు ఎంత? దీనికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు, అండ్ అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, శేషు గారు. రైట్, ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమి ఎలక్షన్స్ ఏం లేవు కదా, మళ్ళీ ఎందుకు పార్లమెంట్ సమావేశాల్లో ఈ బడ్జెట్, ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్